ఆంధ్రప్రదేశ్ నుంచినే సినిమాలకు 70% ఆదాయం వస్తుంది. రాష్ట్రంలో కూడా చిత్రీకరణ చేపట్టి ఉపాధి కల్పించాలి. ఏపీఎస్ఎఫ్ టీడీసీ పాలక మండలి ప్రమాణ స్వీకారంలో నటుడు బాలకృష్ణ భరత్ భూషణ్ని అభినందించినటువంటి సందర్భం. ఇక్కడే నాకు అర్థం కానిది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోకి ఇప్పుడు బాలకృష్ణ, చిరంజీవి అంటే నందమూరి ఫ్యామిలీ, లేకపోతే కనుక మెగా ఫ్యామిలీ, ఈ ఇద్దరు ఇక్కడ స్టూడియోలు పెట్టుకుంటే కాదనేది ఎవరు? అక్కినేని రానంటాడా? సమస్య మనమే ఇక్కడికి రావద్దంటున్నాం. రారు అన్నటువంటిది పవన్ కళ్యాణే చెప్పేస్తున్నాడు. ఇంకెట్లా వస్తారు వాళ్ళు? బేసిక్గా అక్కడ దారుణంగా వేధిస్తున్నది గవర్నమెంట్. చివరికి ప్రతి యాక్టర్ తప్పనిసరిగా ఒత్తిడికి లొంగాల్సి వస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ ద్వారా రేవంత్ సర్కార్ ఒక ఉక్కుపాదం మోపింది. అంతకుముందు స్టూడియోలకి నోటీసులు ఇవ్వడం ద్వారా అంతకుముందు ఉక్కుపాదం మోపాడు కేసీఆర్. అలాంటి వేధింపులలో వాళ్ళకి ప్రత్యామ్నాయం కావాలి. కానీ అలాంటి ఆల్టర్నేటివ్ చూపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు నెగిటివ్ ప్రచారం చేసుకొచ్చింది అప్పుడు పవన్ కళ్యాణ్. ఇక్కడ స్టూడియోలు పెట్టుకోండి, మీకు భూములు ఇస్తాము, ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోండి, భూములు ఇస్తాము, మీకు ఇక్కడ విల్లాలు కట్టుకుంటానంటే భూములు ఇస్తాము, ఇక్కడ కనీసం షూటింగ్ 20% చేయండి అన్నటువంటి సందర్భంలో దాన్ని నెగిటివ్ ప్రచారం చేస్తూ మనని ఇట్లా అన్నారన్నటువంటి ప్రచారం చేసుకెళ్ళింది ఆ రోజున పవన్ కళ్యాణ్. ఇష్యూ డైవర్ట్ చేసుకొచ్చి తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎవరు రారు ఇక్కడికి, ఇంతకుముందు ఒకసారి వచ్చేసారని చెప్పుకొస్తున్నారు. మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వీళ్ళందరూ అనుకుంటే సాధ్యం కాదా? సినిమా ఇండస్ట్రీలో 100కి 70-80% మంది తెలుగుదేశం జనసేన ప్రేమికులే. వాళ్ళని మనం ఇక్కడ పిలిస్తే వస్తారు. కాకపోతే మనం ఇక్కడ ఆ విధమైనటువంటి సీరియస్ ఎఫర్ట్ కాదు కదా, మనమే వద్దంటున్నాం. ఎందుకంటే మనమే అక్కడికి వెళ్ళి నివసిస్తున్నాం. ఇక్కడ మనకు ఒక విజిటింగ్ పార్ట్ కిందనే మారుస్తున్నాం.